వాక్య పఠనం మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ వైటి రవి కుమార్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. పాస్టర్ వైటి రవి గారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాలము కూడిక నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి దైవవాక్యము ఇర్మియా గ్రంథము నుంచి 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కృమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడికి నా మాటలు నీకు తెలియజేతును. నేను కృమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కృమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన విడికిలో దీవించుగాక. థ్యాంక్ యూ. మనం శ్రేష్టమైనటువంటి యొక్క సమయంలోకి వెళ్తూ ఉన్నాము. దైవజనులు మన మధ్య ఉన్నారు. దైవ వర్తమానాన్ని అందించడానికి ముందు మన హృదయాలను మనం సిద్ధపరచుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగుదాం. మన మధ్యలో ఉన్నటువంటి బి సునీల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి గమనించండి. ఎంతో భారంతో మన సహోదరుడు కిషోర్, ఆయన రక్షణ పొంది 18 సంవత్సరాలు ఆయన సందర్భంగా దేవుడు తనకిచ్చిన ఆలోచన ఈ రీతిగా కావలపట్నంలో సువార్త సభలు నిర్వహించి గొప్ప దైవజనుల ద్వారా వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని ఈ రీతిగా ఈ సభలను ఏర్పాటు చేశారు. దైవజనులు నేటి దినాలలో దేవుని వైపు చూస్తూ, ప్రజల వైపు కాదు, వారు ఒకరున్నా ఇద్దరున్నా దేవుని వాక్యాన్ని చక్కగా వివరించేటువంటి ఆ యొక్క మనసు కలిగినటువంటి వారు సుదూర ప్రాంతం నుండి మన మధ్యకు వచ్చారు. ప్రభువైన యేసు ఆయన కాలినడకన సుదూర ప్రాంతాలకు ఒక ఆత్మ కోసం వెళ్ళినటువంటి సందర్భాలను మనం చూస్తాం. దైవజనులు ఎంతో గొప్ప పరిచర్య ఉన్నప్పటికీ మన మధ్యకు రావడం చాలా సంతోషం. అయితే అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. రేపటి దినమందు మీరు తప్పకుండా మీ ఇరుగు పొరుగు వారిని కూడా ఈ యొక్క సభలకు రేపటి దినమందు చివరి సభ జరుగుతూ ఉంది, ఆహ్వానించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన అనగానే కొంతమందికి అడ్వాంటేజ్ ఏంటంటే లేచి వెళ్ళిపోవడానికి. వెళితే శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని మీరు కోల్పోతారు. దయచేసి గమనించండి. ఇటువైపు ఉన్నవారు కూడా ముందు కూర్చుంటే బాగుంటుందని తలుస్తూ ఉన్నాము. దేవుని వాక్యం నిన్నటి దినమందు శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించబడింది. కొంతమంది సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇది నాన్న దేవుడు తన దాసుల ద్వారా మనకు కావలసినటువంటి వర్తమానాన్ని అందించడానికి దైవజనులను మన మధ్యకు నడిపించారు. మన హృదయాలను సిద్ధపరచుకుంటూ మన ప్రియ సహోదరులు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సకల యుగములలో సజీవుడ, సర్వ సృష్టికి ఆధారుడ, జీవాధిపతి, న్యాయాధిపతి, సమస్తమునకు అధిపతి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు స్వామి. ఇదిగో తండ్రి, ఈ యొక్క అద్భుతమైన సాయంత్రం వేళ ప్రభువా, నీ వాక్యాన్ని వినటానికి వచ్చిన ఈ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను ప్రభువా. అలాగే ఎంతో దూరం నుంచి ప్రభా వాక్య పరిచర్య చేయడానికి వచ్చిన సహోదరుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని ఘనపరుస్తున్నాను తండ్రి. నాయన, మేము మా నోటితో కాకుండా మా హృదయాలతో నీ వాక్యాన్ని పట్టుకొనుటకు కావలసిన జ్ఞాన వివేచనలు మాకు దయచేయండి ప్రభా. అలాగే వాక్యం చెప్పనయ్యున్న నీ యొక్క ప్రియ బిడ్డ మరి క్రిస్టోస్టం గారిని మీ ఆత్మతో అభిషేకించి ఈ దినమునకు కావలసిన గొప్ప వాక్య పరిచర్య మాకు చేయుటకు
ఆ వాక్యానుసారం మా జీవితాల్లో అద్భుతములు జరిగించి ఆశ్చర్యకరుడుగా మా జీవితాలు ఉండమని, సమస్తము సమకూర్చి జరిగించమని, మరొకసారి ఎవరైతే ఇంకా రానై ఉన్నారో వాళ్ళందరినీ త్వరగా రప్పించి ప్రభువా ఈ సభలో పెట్టిన ఉద్దేశాన్ని సఫలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించుకుంటూ యేసయ్య దివ్యనామములో ఈ కొద్ది నొప్పులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయాన్ని దైవజనులు క్రిసోస్టమ్ గారికి అప్పగిస్తూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని అందరూ కూడా శ్రద్ధగా వినాలని తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్షత వహిస్తూ కార్యక్రమాన్ని చక్కగా ఇస్తున్న దైవజనులకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రెండో దినము సభకు మనందరినీ నడిపించిన ప్రభుని ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మహిమపడతామండి. అందరూ రెండో దినము సభ అంటే నేను అనుకున్నాను మొదటి దినము కంటే ఇంకొంచెం మంది వస్తారు. నాకు తెలీదు కావలి గురించి సరిగ్గా. కావలి ఫస్ట్ ఎక్స్పీరియన్సే నాకు చాలా 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 నేర్పిస్తుంది. కావాలంటే ఎలా ఉంటుందా అని బ్రదర్ నన్ను ఈ మెయిన్ రోడ్డు మీద తీసుకొస్తుంటే రోడ్డు కూడా ఇక్కడ ఖాళీగానే ఉంది బ్రదర్, కావాలో అంత ఖాళీగా ఉంటుంది బ్రదర్, ఎందుకంటే రాజమండ్రిలో రోడ్లు ఎలా ఉండవు బ్రదర్, కిక్కిరిసిపోయి ఉంటాయి. నేను చాలా చోట్ల సభలకి వెళ్ళానమ్మా, కానీ మరి బ్రదర్ పాపం ఎంత ప్రయాసతో ఆయనకి ఒక తృష్ణ, ఈ కోవిడ్ అనంతరము దేవుని కొరకు ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయాలి, అనేక మంది ఉజ్జీవంలోనికి రావాలి, రివైవల్ కావల్లో కలగాలి అని చెప్పి పాపం బిడ్డ ఎంతో ప్రయాసతో ఏర్పాటు చేసుకున్నారు. డబ్బులుండి కాదు, ఆయన చెప్పిన మాటలు నేను విన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి డబ్బులు ఎక్కువై కాదు, డబ్బులు ఉండి కాదు, డబ్బులు ఎక్కువయ్యి కూడా కాదు, కానీ దేవుని వాక్యము కొంతమందికి వినిపింపబడితే, ఆత్మలు రక్షింపబడితే ప్రభువుకి ఆనందం, ఆయనకు ఆనందమైతే నాకు ఆనందము అని చెప్పి ఆయన ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసము రేపు ఆఖరి దినము, రేపైనా అనేకులు వస్తారని నేను తలుస్తున్నాను. మరొక విషయం నేను గమనించాను, అదేంటంటే కావల్లో వస్తారు, కుర్చీలు ఖాళీగా ఉండడం చూస్తే మాత్రం వెళ్ళిపోతారు వాళ్ళు. అది కూడా నేను గమనించాను. అంటే వీళ్ళు ప్రజలను బట్టి ప్రభు దగ్గరకు వస్తారా లేకపోతే ప్రభు కోసం వస్తారా అన్నది కూడా నాకు అర్థం కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే దేనికోసం రావాలి? జనాల కోసం కాదు, దేనికోసం రావాలి? నేనైతే దేవుని వాక్యాన్ని వివరించడానికి వచ్చాను. అందుకే ప్రియులరా, ఇలా జనాలు చూసి నేను పారిపోను, ఎందుకంటే నేను ప్రభు కోసం వచ్చాను. మీరు ప్రభు కోసం వస్తున్నారా? దేవుని వాక్యం కోసం వస్తున్నారా? అది మీరు ఆశీర్వదింపబడతారు. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉన్నాయా? నా చిన్నప్పుడు జోషి అంకుల్, మాకు బంధువు అవుతాడు ఆయన ఇలా బైబిల్ చేత్తో పట్టుకుని ఓ పాట పాడిచ్చేవాళ్ళు. ఒకసారి అందరం కలిసి అలా పాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అందరం పాడదామండి ఒకసారి. వాక్యమును యాకోబుకు, వచ్చా మీకు ఈ పాట? తెలియజేసిన వాడని ఏ జనముకి లాగున. ఎంత ధన్యులు తెలుసా? దేవుడంట వాక్యాన్ని మనకే ఇచ్చాడట, మనకి బయలుపరిచాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగున చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మరొకసారి, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యం ఇచ్చినందు, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలి. వందనాలయ్యా.
ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని అందరం దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వందనాలు స్వామి. ఈ వాక్యం లేకపోతే మేము ఇంకా చీకట్లోనే ఉండేవారు. దేవా, నువ్వు మాకు వాక్యం ఇచ్చావు. ఈ వాక్యాన్ని నీ ఆత్మశక్తితో నీ బిడ్డలకు వివరించడానికి నాకు సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను, ఆమేన్. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనములో ఏమనుంది? ఒకసారి బైబిల్ తెరవండమ్మా. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనములో వాక్యం ఇలా చెప్తుంది: యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్. బైబిల్ గ్రంథంలో మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ దాకా మీకు ఏ దేవుడు కనబడతాడు తెలుసా? మాట్లాడే దేవుడు కనబడతాడు. ఏ దేవుడు? యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. బైబిల్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా మీకు ఏ దేవుడు కనబడతాడంటే మోగ దేవుడు కాదు, మాట్లాడే దేవుడు కనబడతాడు. ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడడం మాత్రమే కాదు, ఎవరితోటైతే మాట్లాడుతున్నాడో వారికి అర్థమయ్యేటట్లు మాట్లాడతాడు. సైంటిస్టులు మాట్లాడితే మనకెవరికి అర్థం కాదు. బాగా చదువుకున్న వాళ్ళు పామరులతో మాట్లాడితే ఒక్కొక్కసారి వారి భాషా ప్రావీణ్యతను బట్టో, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టో, వారు ఉచ్చరిస్తున్నటువంటి కొన్ని పదాలు పామరులకు అర్థం కాదు. అలాంటిది సర్వజ్ఞాని అయిన దేవుడు మాట్లాడడం ఏంటి, మనకు అర్థం అవడం ఏంటి? ఆయన మాట్లాడడం కూడా ఆశీర్వాదము, ఆ మాటలు మనకు అర్థం అవడం కూడా ఆశీర్వాదమే. దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడడం మాత్రమే కాదు, మనకు అర్థమయ్యేటట్లు మాట్లాడుతున్నాడు. అందుకే అన్నాడు, చెవి గలవాడు చెవులుంటే వినండి అంటున్నాడు. వినండి. పొద్దున్న లెగిస్తే ఎన్నో వింటూ ఉంటాం. వాక్యం వివరింపబడుతున్నప్పుడు, వాక్యం వినిపింపబడుతున్నప్పుడు వచ్చి కాసేపు కూర్చుని దేవుడు మాట్లాడుతుంటే వినటానికి మనుషులు ఓపిక లేదు. టీవీ 9 న్యూస్ ఎంతసేపు వింటారు? అప్పుడు దేవుని బిడ్డలారా, టీవీల్లో వస్తున్నటువంటి వార్తలు కానీ అవి కానీ ఇవి కానీ ఇరుగు పొరుగు మాటలు కానీ తెగ వింటారు, చెవు కోసుకుంటారు అవి వినటానికి. దేవుడు మాట్లాడుతుంటేనంట మానవుడట వినటం లేదంట. అందుకే ఆయన వినేవాడితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు ఎవ్వరూ వినటం లేదు, ఒకే ఒకడు ఉన్నాడు వినటానికి, ఇర్మియా. అందుకే ఆయనతో మాట్లాడుతున్నాడు. మీరు గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథము, ఆ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభ వచనముల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా ఆ దినములలో తన వాక్యం చేత ప్రత్యక్షం అవడం అరుదట. అంటే దేవుడు మాట్లాడడం మానేశాడు. ఎందుకో తెలుసా? వినటానికి ఇంట్రెస్ట్ లేకపోతే మాట్లాడ్డా ఆయనేమి రేడియో కాదు, ఆయనేమి టీవీ కాదు, వినేవాడు ఉన్నా లేకపోయినా మాట్లాడడానికి. ఆయన రోషం కలిగినోడు, వినేవాడు ఉంటేనే మాట్లాడతాడు. ఆ దినములలో సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. ఆ 3వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఏముంటుంది తెలుసా? దేవుడు సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతుంటే సమూయేలుకి అర్థం కావడం లేదు. ఏలీ దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు ఏలీ దగ్గర తెలుసుకున్నది ఏంటంటే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అదే గదిలో సీనియర్ పాస్టర్ ఉన్నాడు, కానీ జూనియర్ పాస్టర్తో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయనకి వినేవాడు కావాలి. ఆ చివరి వచనంలో ఏముంది తెలుసా? యెహోవా తన వాక్కు చేత సమూయేలుకి ప్రత్యక్షం అగుచూ వచ్చాను. అగుచూ అంటే అర్థం ఏంటో తెలుసా? కంటిన్యూస్ టెన్స్. అది అంటే ఒకసారి మాట్లాడి మానేయలేదు. వినేవాడు దొరికాడు, దేవుడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వినటానికి ఇంట్రెస్ట్గా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అమ్మా, ఆయన మాట మన జీవితాల్లో మహిమను నింపుతుంది. ఆయన మాట మన జీవితాల్ని, మన హృదయాల్ని, మన బతుకుల్ని, మన పరిస్థితుల్ని మారుస్తుంది. ఆయన మాట సెలవిస్తే సమాధిలోంచి లాజరు వచ్చాడు. మాటలో పవర్ ఉంది ఆయన మాటలో. ఆయన శూన్యములో మాట సెలవిస్తే సృష్టి ఉనికిలోనికి వచ్చింది. ఏంటనుకుంటున్నారు ఆయన మాట అంటే? అంత చీప్గా చూస్తున్నారా దేవుని వాక్యాన్ని?
తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలు అనుకుంటున్నారేమో దేవుని వాక్యం అంటే. ఇది సజీవమైనది. ఓ భక్తుడు ఏమన్నాడంటే, ఈ బైబిల్ని ఎక్కడైనా చించితే ఇట్ విల్ బ్లీడ్ అన్నాడు, రక్తం గారుతుంది అన్నాడు. ఎందుకంటే ఇది జీవం కలిగింది అంటాడు. ఎక్కడైనా నీ చర్మాన్ని కోస్తే ఏమొస్తుంది? అలాగే బైబిల్ కూడా అంటాడు. ప్రియులరా, ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఏం మాట్లాడుతున్నాడు? మాట్లాడే ముందు దేవుడు ఏమన్నాడు తెలుసు ఇర్మియాతోటి? ఇర్మియా, కొమ్మరివాని ఇంటికి పద అన్నాడు. ఏ కొమ్మరివాని ఇల్లు ఏమన్నా చర్చా? అది పరిశుద్ధ స్థలమా? నేను నీతో అక్కడ మాట్లాడతాను అన్నాడేంటి? కొమ్మరివాని ఇల్లా? ఇర్మియా ఏం అడగకుండా పోయి వెళ్ళాడు. ఓ రోజమ్మా, నా సహోదరి చిన్న కూతురుంది, నా చెల్లెలకి. నా సహోదరి మీకు తెలిసే ఉంటుంది చాలామందికి, ఏ పాడిదాన్నయ్య అన్న పాట పాడినామా. ఇప్పటికి 4,10,00,000 మంది అనుకుంటా చూశారు ఆ పాటని, ప్రభు కృపను బట్టి యూట్యూబ్లో. నేను రాశాను, ఆవిడ పాడింది. వాళ్ళ అమ్మాయిని నా సహోదరి చెప్తుంది ఫోన్లో, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంట టీచరు. పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకెళ్లారమ్మా అని అడిగితే, పుస్తకంలో పోలీసుడు ఎలాగ ఉంటాడో చూపిస్తే అర్థం కాదని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చూపించిందంట ఆవిడ. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, పోలీసుడు అంటే హ్యాట్ ఉంటుంది, చేతిలో లాఠీ ఉంటుంది అని పోలీస్ ఆయన్ని తర్వాత రోజు హాస్పిటల్ తీసుకెళ్ళిందంట. డాక్టర్ ఎలా ఉంటాడో చూపించడానికి. జూకి తీసుకెళ్ళిందంట. జిరాఫ్ ఇలా పొడుగ్గా ఉంటుంది దాన్ని ఎక్క. ఎంత మంచి టీచర్ అమ్మా అన్నాను. అవును, చెప్పడం మాత్రమే కాదు, చెప్పింది పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పే టీచర్ని, గురువుని మంచి గురువు అంటారు. ఇర్మియాని కుమ్మరివాని ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా? ఇర్మియాకు అర్థమయ్యేటట్లు మాట్లాడటానికి. కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు ఇర్మియా. ఆ కుమ్మరివాని ఇంటికి వెళ్ళినప్పుడు 3వ వచనం, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితోను చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరికకుండా చేశాను. కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు ఇర్మియా. ఆ సారి మీద ఈ మట్టిని వేసి ఆ కుమ్మరివాడు దాన్ని అందమైనటువంటి పాత్రగా చేస్తూ ఉన్నాడు. అది విడిపోయిందంట. విడిపోతే మరలా తిరిగి మంచి పాత్రగా చేశాడట. ఇదంతా చూశాడట. ఇదంతా చూసిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా చూసావా అన్నాడు. చూశాను ప్రభు అన్నాడు. అని అంటే అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీ దగ్గర పెన్నులు ఉంటే అండర్లైన్ చేసుకోండి ప్రియులరా. మీ జీవితాల్లో ఎప్పటికీ మీ గుండెల మీద రాసుకోవలసిన వాక్యం ఇది. ఏమని అన్నాడు తెలుసా? అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా, ఆమెన్ చెప్పండి. ఇశ్రాయేలు వారులారా, ఆ పేరు తీసేసి మీ పేరు పెట్టుకోండి. ఈ కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఏం చేశాడు కుమ్మరి మంటిని? మట్టమ్మా అందవిహీనమైంది. అమ్మా రండి, ఎవరైనా ఒక గుప్పుడు మట్టి నా దగ్గర 10 రూపాయలు కొనుక్కుందరు కానీ ఇక్కడ మట్టి ఇస్తాను మీకు, వస్తారా? ఫ్లవర్ వాజ్ కొనుక్కుంటారా? మరి అదేంతో చేశారు? మట్టితోటి. అందం లేని మట్టిని అందమైన పాత్రగా చేస్తాడు. అందాన్ని ఇస్తాడు మట్టికి కుమ్మరి. విలువ లేని మట్టికి విలువనిస్తాడు. ఘనహీనమైన దాన్ని ఘనమైనదిగా. ఎవరైనా ఇంత మట్టి ముద్దను తీసుకెళ్ళి మీ ఇంటిలో హాల్లో టీపాయ్ మీద పెట్టుకుంటారా? మట్టి ముద్ద, ఇంత మట్టి ముద్ద ఫ్లవర్ వాజ్ ఇస్తే పెట్టుకుంటారా? పెట్టుకుంటాం. అందవిహీనమైన మీ బ్రతుకుల్ని, ఘనహీనమైన మీ జీవితాల్ని, పాడైపోయిన మీ బ్రతుకుల్ని ఈ కుమ్మరి వాడే అందవిహీనమైన దాన్ని అందమైనదిగా, ఘనహీనమైన దాన్ని ఘనమైనదిగా, విలువలేని మట్టిని విలువైనదిగా చేయగలిగితే, ఆఫ్టర్ ఆల్ ఒక కుమ్మరి వాడు చేయగలిగితే నేను చేయలేనా అంటున్నాడు ఈ పరమ కుమ్మరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అన్న మాట ఏంటంటే, మీ బ్రతుకుల్ని అందంగా నేను చేయలేనా ఇశ్రాయేలు వారులారా? మీ బ్రతుకుల్ని ఘనమైనవిగా నేను చేయలేనా ఇశ్రాయేలు వారులారా? మీ బ్రతుకుల్ని విలువైనదిగా నేను చేయలేనా? పాడైపోయారు అప్పటికే ఇశ్రాయేలీలు. అయితే దేవుడు ఆఖరిగా మరొకసారి చెప్తున్నాడు వాళ్ళకి, ఇప్పుడైనా రండి నా చేతుల్లోకి. నేను వాక్యంలోనికి వెళ్తూ నేను చెప్పే మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా? దేవుని చేతుల్లోకి వచ్చిన జీవితం శక్తి కలిగిన జీవితం అవుతుంది.
దేవుని చేతుల్లోకి వచ్చినటువంటి బ్రతుకు జీవితము, దానికి ఘనత వస్తుంది. ఈ బతుకు అదే బతుకు, ఘనహీనమైనది. ఒకప్పుడు విలువ లేని వాడిని, ఒకప్పుడు ఘనత లేని వాడిని ప్రభు ఈ దినాన్న ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ప్రభు కొరకు వాడుకుంటున్నాడంటే నేను సూపర్ మ్యాన్ అని కాదు. ఈ భూమి మీద అత్యంత ఘనహీనమైన పాత్రల్ని, ఘనహీనమైనటువంటి జీవితాలు ఘనమైన జీవితాలుగా దేవుడు వాడుకున్నాడు. అందుకే రాశాను నేను ఆ పాట, ఏ పాటి వాడనయ్యా నన్నింతగా హెచ్చించడానికి, నేనెంతటి వాడనయ్యా నాపై కృప చూపించడానికి. ప్రియులరా, ఓ రోజట ఒక ఆక్షన్ జరుగుతుంది. అది పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో గొప్ప గొప్ప వస్తువులన్నీ ఆక్షన్ వేస్తున్నాడు. ఆ ఇంట్లో ఒక వైలిన్ కూడా ఉంది. ఆ వైలిన్ పాతదైపోయింది, దుమ్ము పట్టేసింది. ఆ వైలిన్ ఆక్షన్ వేయడానికి వచ్చినప్పుడు ఆక్షనర్ ఏమన్నాడంటే, ఏంటి ఈ గొప్ప గొప్ప వస్తువులనైతే వేలంపాట వేయడానికి అర్థం ఉంది, ఈ ఈ ఈ మురికి పట్టేసినటువంటి, ఈ శృతి తప్పినటువంటి, ఈ తీగలు లూజ్ అయిపోయినటువంటి, మట్టి పట్టేసినటువంటి ఈ పాత వైలిన్ని ఎవడ కొనుక్కుంటాడయ్యా? సరేలే, వేలంపాట వేయమంటున్నారు కాబట్టి వేస్తున్నాను, నా పాట 10 రూపాయలు అన్నాడంట. ఏది? ఆ పాత వైలిన్ని. అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు నవ్వుకుంటూ, నా పాట 20 రూపాయలు ఒకడంటే, నా పాట 50 రూపాయలు ఒకడంటే, నా పాట 100 రూపాయలు అని ఇంకొకడంటే, 100 రూపాయల కంటే దీన్ని ఎవడ కొనుక్కుంటాడని చెప్పి దాన్ని అమ్మేస్తున్నాడు. ఒకటోసారి 100 రూపాయలు, రెండోసారి 100 రూపాయలు, మూడోసారి అనే లోపు వెనకాల ముసలాయన లేచాడంట. లేచి వెయిట్ అని ఇలా సిగ్నల్ ఇచ్చాడంట. ఈ ఆక్షనర్కి అర్థం కావడం లేదు, ఈ ముసలాయన ఏమైనా కొనుక్కుంటాడా ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి ఈ పాత వైలిన్ని అని చెప్పి ఆగాడట. ముందుకు వచ్చాడు ముసలాయన. ఆ వైలిన్ని చేతిలో తీసుకుని ఆ వైలిన్ మీద ఉన్న దుమ్ముని అని ఇలా ఊదాడు. దుమ్ము పోయింది. ఆ తీగల్ని శృతి తప్పిని కదా ట్యూన్ చేశాడు. ట్యూన్ చేసి బౌ తీసుకుని ఇలా భుజం మీద పెట్టుకుని అందరూ చూస్తుండగా అందరి వైపు ఒకసారి చూసి మొదలు పెట్టాడంట ఫిడేలు వాయించడం. అద్భుతంగా వస్తుంది. ఓ మై గాడ్! ఆ ముసలాయన వాయిస్తుంటే అందరూ తన్మయత్వం చెంది అలా ఉండిపోయారట. అరగంట సేపు వాయించాడు. అరగంట సేపు ఆ వైలిన్ వాయిస్తున్నప్పుడు కానీ, ఏదైనా స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా వస్తాయి. వైలిన్ కానీ, ఈ తీగలతో ఉండే గిటార్ కానీ, ఇవి వేయన కానీ ఏమన్నా కానీ, ఆ వైలిన్ వాయిస్తుంటే అందరూ తన్మయత్వంతో అలా ఉండిపోయారు. అరగంట వాయించి ఏం చేశాడంటే, ఏం మాట్లాడకుండా వచ్చాడు, వాయించాడు, మరలా బల్ల మీద వైలిన్ పెట్టేసి వెళ్ళిపోయాడంట. ఈ వేలం పాట వేసి ఆయన ఉన్నాడు కదా, ఇంకా ట్రాన్స్లో ఉన్నాడంట. ఈ వైలిన్ ఏంటి ఎంత అద్భుతంగా సంగీతం, ఇంకా ట్రాన్స్లో ఉన్నాడు, ఇంకా తేరుకోలేదు. కాసేపు పైకి తేరుకుని ఇప్పుడు వైలిన్ ఇలా చేత్తో పట్టుకుని, ఇంతకుముందు ఎలా పట్టుకున్నాడంటే 2 ఏళ్ళతో పట్టుకున్నాడంట, మురికిది కదా. ఇప్పుడు తన అరచేతితో ఇలా గట్టి పట్టుకుని అన్నాడంట, నా పాట 10,000 అన్నాడంట. అంటే అప్పుడు ఇంకోటి అంటున్నాడంట 20,000, ఇంకోటి అంటున్నాడంట 30,000. అలా 1,00,000 రూపాయలకి వెళ్ళిందంట. ఈ ముసలాయన పక్కన ఒక ఆయన నిలబడ్డాడంట. ఈ వాయించిన ముసలాయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు కదా, ఆ ముసలాయన పక్కన ఒక ఆయన నిలబడ్డాడట. ఆయన ఈ ముసలాయన్ని ఇలా భుజం మీద తట్టి, హలో గురు అంటే ఈ ముసలాయన తిరిగాడు. ఏంటి అంటే, ఆ వైలిన్ విలువ మార్చేసింది ఏంటి అని అడిగాడంట. ఆ వైలిన్ విలువ ఇంత సడన్గా మార్చేసింది ఏంటి? పెయింట్ వేసాడా? దానికి ఏమన్నా వజ్రాలు పొదిగాడా? బంగారం పూత పూసాడు ఏమన్నా? వైలిన్ విలువ సడన్గా మార్చేసింది ఏంటి అని అంటే ఈ ముసలాయన అన్నాడంట, ద టచ్ ఆఫ్ ఎ మాస్ట్రో. సంగీత విద్వాంసుని యొక్క స్పర్శ వాయిద్యం యొక్క విలువ మార్చేస్తుంది అన్నాడంట. ఇక్కడ కూర్చున్నవన్నీ వైలిన్లే, మనందరం వైలిన్లే. మనం శృతి తప్పిన వైలిన్స్, మురికి పట్టిన వైలిన్లు మనం. ఆ పరమ కుమ్మరి ఒక్కసారి వచ్చి ఆయన చేతుల్లో కానీ తీసుకున్నాడా,
నీ బతుక్కున్న విలువేంటో బయట పెడతాడు. క్రౌడ్స్ కమా, ప్రజా గుంపులకి ఒక ఆత్మ యొక్క విలువ తెలీదు. అందుకే నేను ఒక్కలున్న దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా చెప్తాను. ఎందుకంటే ఒక ఆత్మ నా దేవునికి ఎంతో విలువైంది. ఒక ఆత్మ నా దేవునికి ఎంతో విలువైంది. గెరాసీనుల దేశంలో ఒకే ఒకడు ఆ సమాధుల్లో బట్టలు లేకుండా తన శరీరాన్ని గాయపరుచుకుంటూ అంధకారమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటే ఆ ఒక్కడి కోసం వెళ్ళాడమ్మా నా యేసయ్య. వెళ్ళి ఆ ఒక్కడిని ఒక్కసారి స్పృశించాడమ్మా. వన్ టచ్ ఆఫ్ ఎ మాస్టర్ కెన్ చేంజ్ యువర్. ఒక్క తాకిడి చాలు, ఒక్క టచ్ చాలు. ఆ సజీవుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన చేతుల్లో అమ్మా, ఆయన చేతుల్లో మహిమ ఉంది, ఆయన చేతుల్లో అద్భుతం ఉంది, ఆయన చేతుల్లో అది ఏంటో కానీ ఆయన చేతుల్లో ఏం పెట్టినా బంగారం అయిపోద్ది. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు పెట్టాడు ఒక ఆయన. 5,000 మందికి సరిపోయింది. అద్భుతమైన చేతులు. ఆ చేతులు చప్పట్లు కూడా దేవుని నామమున. ఆ చేతుల్లో చేపలు పెడితేనే, 5 రొట్టెలు పెడితేనే అంతగా 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 ఆశీర్వదింపబడితే నీ జీవితాన్ని పెడితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి అద్భుతం చేశాడు అని చెప్పడానికి. ప్రియులరా, ఎంటున్నాడు ఇశ్రాయేలీయులతోటి, ఇశ్రాయేలీయులరా నా చేతుల్లోకి రండి అయ్యా, నా చేతుల్లోకి రండి. అమ్మా ఒక్కోసారి మనము ఈ లోకము చాలా మాయలోకం అమ్మా. అది ఈ లోకపు మోసలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం. మనకు తెలియకుండానే వెళ్ళిపోతాం ఈ లోకపు మోసలోకి. సంసోనికి తెలియకుండానే వెళ్ళిపోయాడు ఢిల్లీల చేతుల్లోకి. సొలొమోను తెలియకుండానే వెళ్ళిపోయాడు తన భార్యల యొక్క వ్యామోహంలోకి. ఈ లోకం చాలా మోసకరమైనది. ఈ లోక ప్రేమలు మోసకరమైనవి. నిన్ను లాక్కుంటాయి, ఆ ప్రేమలు నిన్ను ఆకర్షిస్తాయి. అందుకే ఇందాక పాడు, లోకమంతా మాయేనయ్యా నీ ప్రేమయే నాకు చాలునయ్యా. యేసయ్య సిలువ ప్రేమ. ఎవరైతే ఆయన గాయపడిన హస్తాల్లోకి వస్తారో. అమ్మా రాహాబు, హూ ఈజ్ రాహాబ్? రాహాబ్ ఎవరు? రాహాబ్ ఎవరు? డూ యు నో బైబిల్? బైబిల్ తెలిసిన వారు నాకు చెప్పొచ్చు. రాహాబు మామూలు ఊర్లో వేసి కాదు, ఒక భయంకరమైనటువంటి పాపిష్టి పట్టణంలో పాపిష్టి పని చేస్తుంది. రాహాబు గురించి 3 ముక్కల్లో చెప్పనా? రాహాబు ఒక అన్యురాలు, అంధకారంలో ఉంది. వాక్యం అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు. దట్ ఈస్ వాట్ రాహాబ్ ఈస్. రాహాబు ఒక అన్యురాలు, అంధకారంలో ఉంది, ఒక వేశ్య. అంతకంతకు దిగజారిపోతుంది తన జీవితం, అంతకంతకు కంపు కొడుతుంది. వేశ్యలను వెళ్ళి అడగండి, ఏ వేశ్య అయినా కొంతకాలం తర్వాత చెప్పేది ఏంటంటే, ఈ దౌర్భాగ్యమైన రొచ్చులోకి దిగాను, ఈ రొచ్చులోంచి బయటికి రాలేకపోతున్నాను, నా జీవితం అయిపోయింది, అంతా అయిపోయింది అని బాధపడుతుంది. రాహాబు ఒక వేశ్య, అంతకంతకు దిగజారిపోతుంది తన జీవితం. రాహాబు ఒక కనానీయురాలు, కనానీయులు నాశనం కొరకే అన్నట్లుగా చెప్తుంది దేవుని వాక్యం. నశించడానికే పుట్టినట్లుగా ఉంది రాహాబు జీవితం. అమ్మా మొత్తం దేశం మొత్తంలో, పట్టణం మొత్తంలో ఒకరు రక్షింపడ్డారు. అదెవరో తెలుసా? వేశ్య రాహాబు. అమ్మా బతకడం మాత్రమే కాదు, వేశ్య నుంచి యేసయ్య వంశావళిలోకి వచ్చింది. ఏంటిది? వేశ్య ఎక్కడ? యేసు ప్రభు వంశావళి ఎక్కడ? యేసయ్యకి ముత్తనానమ్మంట. దావీదుకి తండ్రి యెషై. సల్మాను రాహాబునందు బోయజును కనెను. మత్తయి సువార్త మొదట. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషైని కనెను. యెషై దావీదును కనెను. దావీదుకి ముత్తనానమ్మ ఎవరు? వేశ్య. దేవుని చేతుల్లోకి వస్తే వేశ్యలను కూడా వంశావళిలోకి తెచ్చేస్తాడు దేవుడు. అది చెప్పడానికి చెప్తున్నాను నేను. ఎరుకో పట్టణం ఎక్కడ?
ఎరుకో పట్టణము పాపిష్టి పట్టణం, పురాతనమైన పట్టణం, పాపిష్టి పట్టణం. అది ఎరుకో పట్టణం నుంచి పరలోక పట్టణానికి జంప్ చేసింది. ఎలాగా? ఇస్ ఇట్ పాసిబుల్? కావలి నుంచి డైరెక్ట్గా పరలోకం వెళ్తారేమో చెప్పండి నాకు. కావలి నుంచి వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు అని దేవుడు చెప్తున్నాడు. ఎంత సొదొమ గొమొర్రా లాంటి పట్టణంలో పుట్టినా ప్రభు చేతుల్లోకి వస్తే, కొంతమంది అంటారు నేనన్నా ఒక పాపిష్టి కుటుంబంలో పుట్టాను, నేను ఒక పాపిష్టి జనాంగం మధ్య బ్రతుకుతున్నాను, నేను ఒక పాపిష్టి పట్టణంలో పుట్టి పెరుగుతున్నాను. నువ్వు ఎక్కడ పుట్టినా పర్లేదు చెల్లమ్మ, తమ్ముడు, ప్రభు ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా నీ బ్రతుకేమన్నా ప్రస్తుతం నీ పరిస్థితి ఏదైనా, నువ్వు ఏ పాపంలో ఉన్నా ప్రభు చేతుల్లోకి ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాదంబులకు. ఓ రక్షక, ఎలా ఉన్నావో అలా ప్రభు చేతుల్లోకి వచ్చేస్తే, అమ్మా ఆయన చేతుల్లోకి వస్తే ఆ జీవితాన్ని ఏం చేస్తాడన్నాను? మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, శక్తి కలిగిన జీవితం అవుతుంది. ఆయన చేతుల్లోకి వచ్చిన జీవితము సర్వశక్తిమంతుడు. ఏ లైఫ్ విచ్ yields into God's hands will become a life full of potential. గొప్ప సామర్థ్యము, శక్తి, సమాధానం కలిగినటువంటి జీవితంగా మారుతుంది. ఎలా మారుతుంది? ఎలా మారుతుంది? అలా మారుతుంది అంతే. చూపిస్తాను నీకు ఎలా మారుతుందో, చెప్తాను ఒక మాట. రాహాబు ఎరుకో పట్టణపు ప్రాకారపు గోడల మీద ఉంది రాహాబు ఇల్లు. యెహోషువ వేగు చూడడానికి పంపించాడు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. వేగు చూడడానికి పంపిస్తే వీళ్ళంట చాలా ఇల్లులు ఉన్నాయి ఎరుకో పట్టణంలో, వీళ్ళంట డైరెక్ట్గా వెళ్ళి రాహాబు ఇంట్లో దూరారంట. మనమందరం ఏమనుకుంటాం? యాదృచ్ఛికం, ఏదో పొరపాటున వెళ్ళిపోయి ఉంటారు. కాదు, ఏదో పొరపాటున ఈరోజు మీటింగ్ వచ్చేసాం రా మనం. ఆయన చేతుల్లోకి వచ్చిన జీవితం ఎలా మారుతుంది? అందమైన పాత్ర కింద. ఎలాగో చెప్తాను వినండి. నెంబర్ 1, ఆయన దయా సంకల్పంలో ఉంటావు నువ్వు మొదట. ఈరోజు ఇక్కడ మీటింగ్కి వచ్చి కూర్చున్నారు చూసారా, మీరు వచ్చి కూర్చోవాలనుకుంటే కూర్చోలేదు. అందుకే చాలామంది ఇప్పుడు దాకా ఉండకుండా వెళ్ళిపోయారు. ప్రభు ఎవరిని కూర్చోబెట్టాలో, ఎవరికి వినిపించాలో వాళ్ళని కూర్చోబెడతాడు, వాళ్ళకి వినిపిస్తాడు. నెంబర్ 1, రాహాబు ఇంటికే పంపించాడు. ఎవరిని? వేగు చూచేవారిని. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం. అమ్మా, నువ్వు నేను రక్షింపడ్డాం, నువ్వు నేను యేసు ప్రభుని అంగీకరించావు, నువ్వు నేను ప్రభుని తెలుసుకున్నాం. దిస్ ఈజ్ నాట్ యాక్సిడెంట్. ఆయన అనాది సంకల్పం చెప్పున ప్రతి ఒక్కరిని ఆయన ముందుగానే ఏర్పరచుకున్నాను దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ రోజు అకస్మాత్తుగా మరియకు ఎవరో ఒకరికి ప్రత్యక్షం అవ్వాలని గబ్రియల్ దూత వచ్చి మరియకు ప్రత్యక్షం అవ్వలేదు. మరియ ముందు నుంచే ఆయన అనాది సంకల్పంలో ఉంది. నువ్వున్నావు. ఎలా మారుతుంది? ఆయన చేతుల్లోకి వచ్చిన పాత్ర, శక్తి కలిగినటువంటి ఘనమైన పాత్ర కింద ఎలా మారుతుంది? అమ్మా, ఈరోజు నా వాకింగ్ కంటిన్యూషన్ రేపటి దినం ఉంటుంది. ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరూ దయచేసి రేపటి దినం మిస్ అవ్వకండి. మీకు ఇంకా ఇష్టమైతే వాక్యం మిమ్మల్ని తాగితే, మీ హృదయాల్ని కనుక బలపరిస్తే ఇంకొని తీసుకురండి. తీసుకురాగలిగితే, తీసుకురాపోయినా పర్లేదు. పరిశుద్ధాత్మ తండ్రి ఎంతమంది అయితే తీసుకురావాలని అనుకున్నాడో అందరినీ తీసుకుని వస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలరా, నేను 10 సంవత్సరాలు, సుమారుగా 11 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాను. మా నాన్న పాస్టర్ కాదు, నాకు కట్టిన సంఘాలు ఏమి ఇవ్వలే. మా అమ్మ పాస్టర్ కాదు, మా తాత పాస్టర్ కాదు. నా సంఘాన్ని నేను 0తో మొదలెట్టాను. ఈరోజు అనేకులు వస్తున్నారు. మందిరం సరిపోక 2 ఆరాధనలు పెడుతున్నాం. నాకు బాగా అనుభవం ఎక్కువయ్యి నేను వాక్యంలో పండితుడిని అయిపోయి నేను గొప్ప పరిచయం చేయడం లేదు. దేవుడు నాతో మాట్లాడాడు. నేను యుఎస్ వెళ్దాం అనుకున్నాను. దేవుడు నాకు నో చెప్పాడు.
నా ఫ్యూచర్ అంతా అంధకారం అయిపోయింది, బ్లాంక్. ఆ రోజు నా జీవితము నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను సేవ చేయాలి, అది తప్ప ఇంకోటి ఏం చేయలేను. కానీ నేను థియాలజీకి వెళ్ళడానికి నేను కాలేజీలో సీట్ వచ్చింది, అన్నీ అయిపోయినాయి, జస్ట్ వీసా రిజెక్ట్ అయింది. నా భవిష్యత్ ఏమో అంధకారమైంది. నా ఫ్రెండ్స్ అందరూ, నాకు కూడా ఉద్యోగం వచ్చింది ఆల్మోస్ట్, కానీ నేను ₹1,00,00,000 ఇచ్చినా చేయలేను. ప్రభు సేవ కొరకు ప్రభు పిలుచుకున్నాడు, స్పష్టమైన పిలుపు ఉంది, కానీ ఎక్కడ చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు. వెళ్తుంటేనేమో దేవుడు అడ్డుపడి ఆపేశాడు. మరి ఏంటి ప్రభు నా బతుకేంటి? ఆ రోజు మీరు నమ్ముతారు లేదు, ఏసీ ట్రైన్లో ఫీవర్ వచ్చింది నాకు. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు యెషయా 55 తోటి. మై వేస్ ఆర్ హై దాన్ యువర్ వేస్, మై థాట్స్ ఆర్ హై దాన్ యువర్ థాట్స్. నా ఆలోచనలు నీ ఆలోచనల కంటే ఉన్నతమైనవి రా క్రిసోస్టం. నా ప్రణాళికలు నీ ప్రణాళికల కంటే ఉన్నతమైనవి. నువ్వు నా చేతుల్లోకి వస్తే ఐ విల్ బ్లెస్ యూ లైక్ డేవిడ్ అండ్ పీపుల్ హూ నెవర్ న్యూ యూ విల్ కమ్ టు యూ. ఆ దినాల్లో నేను ఇంగ్లీష్ బైబిల్ వాడేవాడిని కాబట్టి అవి నాకు అలా గుర్తుండిపోయినాయి. నేను నిన్ను దావీదులా దీవిస్తాను, నిన్ను ఎరుగని జనాంగం నీ దగ్గరికి వస్తారు. మీకు మాట చెప్పిన, నిన్ను ఎరుగని జనాంగం అంటే ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? మా అయితే పక్కూరి నుంచి వస్తారనుకుంటాం. మా మందిరానికి ఇప్పటికి 70 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ దూరం నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఊరికినే ప్రభు చేసిన వాగ్దానం ఎలా నెరవేరుస్తాడో చెప్పడానికి చెప్తున్నాను. ఆయన చేతుల్లోకి వస్తాయి, అసాధ్యమైనవి కూడా ఎలా జరిగిస్తాడో, ఎలాగా ఆమెన్ అంటాడో చెప్తున్నాను మీకు. ఆయన ఏమన్నాడు తెలుసా? మై ప్రామిస్ ఈజ్ లైక్ ఎ రైన్ డ్రాప్. అండ్ మీరు ఎప్పుడైనా వర్షపు చీనుకు పైనుంచి ఒకసారి కిందకు వచ్చిన తర్వాత బురగొక్కని పొరపాటున వచ్చా నేను వెనక్కి వెళ్ళిపోవడం చూసారా? ఆయన అదే అన్నాడు, నాకు అలాగే అర్థమైంది. నా వాగ్దానం ఒక్కసారి నేను వదిలిన తర్వాత అది మళ్ళీ నేను వెనక్కి తీసుకొని అన్నాడు. నిన్ను ఎరుగని జనాంగం నీ దగ్గరికి వచ్చును అని అంటే నేను పక్కూరు నుంచి వస్తారు, మా అయితే పక్క రాష్ట్రం నుంచి వస్తారు అనుకున్నాను. ఈరోజు మా మందిరానికి ఆఫ్రికా వాళ్ళు వస్తున్నారు. పక్క దేశం కాదమ్మా, పక్క ఖండం నుంచి కూడా వస్తారని నేను అనుకోలేదు. వాళ్ళ కొరకు ఇంగ్లీష్ సర్వీస్ పెట్టాం. ప్రియులారా, ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆయన చేతుల్లోకి వస్తే ఆయన ఏమైనా చేయగలడు. ఆమేన్, ఆమేన్. నువ్వు షరతులు పెట్టకు, నువ్వు ఆయనకి ప్లాన్స్ చెప్పకు. ఆయన చేతుల్లోకి ఎలాగున్నావో అలాగునా. రాహాబు దయా సంకల్పంను బట్టి ఆ వేగు చూచేవారు వెళ్తే, ఆ వేగు చూచేవారు వెళ్ళినప్పుడు రాహాబు వారితో ఏమంటా తెలుసా? అయ్యా, మీ దేవుడే ఆకాశమందును భూమి అందును దేవుడని నాకు తెలుసు. ఎలా తెలుసు? టీవీలో వాక్యం ఏందా? ఇంతకుముందు ఎప్పుడైనా ఉజ్జీవ కూటాలకు వెళ్ళిందా? బైబిల్ ఉందా? ఎవరైనా ప్రవక్త బోధించారా? మరి ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? వాళ్ళు వెళ్ళి చెప్పుకున్నారంట. ఏమనంట? వీరే అమ్మో వీళ్ళ దేవుడే యెహోవా, అమ్మో వీరే ఐగుప్తును విడిచిపెట్టి వస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చిందంటే, అడ్డొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని కూడా పాయలుగా చేసేసాడంటే వీళ్ళ దేవుడు. ఏంది మాట? అమోరియల్ రాజుల్ని వీళ్ళు ముంచేశారంట, అమాలేకుల్ని సంహరించారంట, వారు అరణ్యంలో మన్నా తిన్నారంట, ఆకాశం నుంచి దేవుడు వారికి ఆహారం కురిపి. ఈ మాటలన్నీ విని అమ్మా జత వినండి, పరిశుద్ధాత్మ దేవుడు లోపల కార్యం జరిగిస్తుంటే వచ్చేసింది నిశ్చేతులోకి. దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేవుడైన యెహోవాయే. అది ఆయన చేసే అద్భుతాలను బట్టి, ఆయన ఈ ప్రజల్ని నడిపిస్తున్న విధానం బట్టి కన్ఫర్మ్ అయిపోవచ్చు అని చెప్పి రాహాబు బైబిల్ చదవలేదు, మీటింగ్కి వెళ్ళలేదు, టీవీలో వాక్యం వినలేదు, ఆ నోట ఈ నోట యెహోవా గురించి చెప్తుంటే ఆ మాటలు విని అమ్మా, ఇట్ ఈస్ ద కన్విక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రెండవది నేను చెప్పేది అదే. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు చూసారా, ఇది యాక్సిడెంటల్ కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీ లోపల ఏదో ఏదో జరిగిస్తున్నాడు చూసారా, అది పరిశుద్ధాత్మ దేవుడు. నేను వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం మీద నమ్మకం పుడుతుంది చూసారు, అది వాక్యం చేసే పని.
పరిశుద్ధాత్మదేవుడు చేసే పని ఆయన చేశాడు. ఇప్పుడు ఆ రాహాబుతోటి ఆ వేగు చూసే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ నువ్వు మమ్మల్ని కాపాడవు తల్లి, అయితే తల్లి మిమ్మల్ని మాత్రమే మేము బ్రతికించేటట్లుగా నీ కిటికీకి ఎర్రని దారం కట్టుకో. ఏ దారం? ఇంకా రంగులు లేవా? నీల దారం, పసుపు దారం, చాలా దారాలు ఉంటాయి కదా. ఎర్రని దారం ఎందుకు ఇచ్చారో వీళ్ళు? వాక్యంలో ఏది ఊరికనే రాయబడదు. దారం కట్టుకోమన్నారు అని రాయించవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు, కానీ అక్కడ క్లియర్గా ఉంది ద స్కార్లెట్ థ్రెడ్, ఎర్రని దారం కట్టుకోమన్నారంట. ఆ దారం వాళ్ళే ఇచ్చారంట. ఇచ్చేయమన్నారు తెలుసా? ఈ ఎర్రని దారం చూసినప్పుడే మేమే నీ ఇల్లు దాటిపోతాం. ఎక్కడో జరిగింది ఇది. ఎర్రని రంగు లో ఉన్న రక్తం వారి దారబంధములకు పూయబడినప్పుడు దేవుడు అన్నాడు, నేను మీ ఇంటిని దాటిపోతాను. అందుకే దాన్ని ఏమన్నారు తెలుసా? పాస్ ఓవర్. పైనుంచి దాటిపోయాడు కాబట్టి పాస్ ఓవర్, పైనుంచి దాటిపోయిన పండగ అన్నారు. దాన్నే పాస్ ఓవర్ పండగ అన్నారు, దాన్నే పస్కా పండగ అన్నారు. దారం, ఎర్రని దారం దేనికి ముంగుద్దంటే, బైబిల్ మొదటి పేజీ నుంచి చివరి దాకా ఈ ఎరుపు రంగు దారం వెళ్తూ ఉంటుంది. మీరు చూడగలిగితే ఆదాముకి చర్మపు చొక్కాయిల దగ్గర కనబడుతుంది ఎర్రని దారం మీకు. తర్వాత ప్రియులరా, ఆదాముకి చర్మపు చొక్కాయిలు అయిపోయాక హేబేలు బలి దగ్గర కనబడుతుంది. నోవహు ఓడలో నుంచి బయటకు వచ్చి బలి అర్పించిన దగ్గర కనబడుతుంది. అబ్రహాము ఇస్సాకుకు బదులు పొట్టేళ్ళని బలి అర్పించినప్పుడు కనబడుతుంది. పస్కా గొర్రెపిల్లని బలి ఇచ్చినప్పుడు కనబడుతుంది. దేవాలయంలో వారు బలులేస్తున్నప్పుడు కనబడుతుంది. యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు కనబడుతుంది నీకు ఈ ఎర్రని దారం. చెప్పలు కూడా దేవుని మహిమపరచవచ్చు. ప్రియులరా, ఎర్రని దారం క్రిందకు వచ్చింది రాహాబు. వాళ్ళు అంటారు, అమ్మా ఈ ఇంటిలో ఎవరుంటే వాళ్ళే బ్రతుకుతారు, బయట ఉంటే దానికి మేము కాదు బాధ్యులం, లోపల ఉండాలి. నువ్వు యేసు రక్తం కిందకి రావాలి. నువ్వు బయట ఉంటే నీకు నువ్వే బాధ్యురాలు. అందుకే రోమపత్రికలో 8 మొదట్లో అంటాడు పౌలు, యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు, ఆయన రక్తం క్రిందకి. రాహాబు ఆయన చేతుల్లోకి వచ్చి వంశావళి నుంచి, ఎక్కడి నుంచి? వేస్త నుంచి వంశావళి నుంచి చెప్పండి పాస్టర్ గారు, విశ్వాస వీరుల జాబితాలోకి. ఓ మై గాడ్ హెబ్రీ పత్రిక 11 అధ్యాయం చూస్తే ఆ విశ్వాస వీరుల జాబితాలో ఎవరు ఉంటారు తెలుసా? నోవహు, అబ్రహాము, సారా, ఇలాంటి గొప్ప వాళ్ళు ఉన్న లిస్టులో ఒకసారి రిజల్ట్స్ వస్తాయి. వచ్చినప్పుడు నా పేరు ఉందా అని చూసుకుంటారు. ఉంటే సంతోషం గెంతులే. ఇంకా పేరు లేకపోతే ఆ రోజు జీవగ్రంథంలో నీ బతుకెవడం మార్చలేడు. ఇంకా జాగ్రత్తమ్మా, ఆ జాబితాలో నీ పేరు ఉండాలంటే ఏసే చేతిలోకి రావాలి. అయ్యో సార్, మా తాతగారు క్రిస్టియన్ అండి, మా నాయనమ్మ మా అమ్మమ్మ కూడా, సార్ మా నాన్నగారు కూడానండి. ఓ సేవకుడు ఒక ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి, అమ్మ నీకు దేవుడు తెలుసా అని అడిగాడంట. దేవుడు తెలుసా అని అంటే ఈమెకి ఎక్కడ లేని కోపం వచ్చిందంట. ముఖం మీద తలుపు బడాలమని వేసేసిందంట. వేసేస్తే తర్వాత బాధ అనిపించిందంట. ఇదేంటి, నన్ను ఏమడిగాడు? నేనేమో బంగారం అడిగాడా? నన్ను ఏమన్నా అన్నం పెట్టమన్నాడా? నీకు దేవుడు తెలుసా అని అడిగాడు, అంతే కదా. ఎందుకు ముఖం మీద అనవసరంగా తలుపు వేస్తాను అని చెప్పి భర్త వచ్చాక చెప్పిందంట. అండి ఈరోజు ఎవరో పాస్టర్ గారి సేవకుడిలా ఉన్నాడండి, సంచి తగిలించుకున్నాడు, స్వార్థ ప్రకటిస్తున్నట్టున్నాడు. నీకు దేవుడు తెలుసా, నీకు రక్షకుడు తెలుసా, నిజమైన దేవుడు తెలుసా అని అడిగాడండి. నాకు ఒక్కసారిగా ఏంటోనండి అప్పటికప్పుడు
ఏదో కోపంలాగా వచ్చి ఏదో దయ్యం పట్టిన దానిలో ముఖం మీద అలా తలుపేసేసానండి, నాకు చాలా బాధగా ఉందండి, ఎక్కడైనా ఆయన కనబడితే సారీ చెప్పాలని ఉందండి అని అన్నదట. అప్పుడు ఈయన అన్నాడట, ఎందుకు చెప్తావే సారీ, చెప్పలేకపోయావా? మనం ఈ పట్టణంలోనే అతిపెద్ద మందిరానికి వెళ్తున్నామని చెప్పలేకపోయావే? మన తాత ముత్తాతల దగ్గర నుంచి మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమని చెప్పలేకపోయావే అని అంటే, అప్పుడు ఆవిడ అందంట, మీరు ఏ చర్చికి వెళ్తున్నారని అడగలేదండి ఆయన అన్నదంట. మరి మన పితరులు కూడా గొప్ప గొప్ప పరిచర్య చేస్తున్న వారు మంచి క్రైస్తవులు అని వాళ్ళండి మన పితరుల గురించి అడగలేదండి ఆయన, నన్ను అడిగాడండి. నీకు ప్రభు వ్యక్తిగతంగా తెలుసా అని నన్ను అడిగాడండి. ఆడప్ప ఎంత అంతా ఎందుకండి, మనకి తెలిస్తే తెలుసని చెప్పాలి, తెలియకపోతే తెలీదని చెప్పుకోవాలి. అమ్మా ఏసేయమన్నాడు తెలుసా, వేశ్యలు సుంకర్లు మీకంటే ముందు పరలోక రాజ్యంలో. ఎవరితోటి? పరిసయ్యులు. వాళ్ళు ఎవరు తెలుసా? మాకు ఆల్రెడీ కావాల్సినంత నీతి ఉంది, మాకు నీ రక్తం అవసరం లేదు, మాకు నీ బోధలు అవసరం లేదు, మాకు నీ సహాయం అవసరం లేదు అనే స్వనీతి పరులు కంటే ముందుగా దేవుని నీతి మీద, యేసు ప్రభు ప్రేమ కృప మీద ఆధారపడేవారు. వాడు ఎంత ఘోరమైన వేసైన దొంగైనా వాడు ఉంటాడంట ముందు పరలోక రాజ్యంలో. దేవునికి స్తోత్రం. ఆయన చేతుల్లోకి వచ్చినోడు ఎవడైనా కానీ, నేను ఎంతోమంది దొంగలు మారిన వాళ్ళని నేను ఎరుగుతున్నాను, ఎంతోమంది వేశ్యలు మారిన వాళ్ళని ఎరుగుతున్నాను. మా మందిరంలోనే ఉన్నారు. మా మందిరంలో ఒక ఆయన చెప్తున్నాడు నాకు ఒకసారి, ఏమనంటే, పాస్టర్ గారండి, నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని కాదు సార్, నేను తాగేసి రోడ్డు మీద పడిపోతే ఏదో కుక్కను తీసుకెళ్తారు చూసారా, అలా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పడేసేవాళ్ళండి. ఘోరమైన బతుకు, నాకు లేని పాపిస్తే అలవాటు నాకు లేదండి. ఈరోజమ్మా ఆయన చైర్లు వేస్తే ఫస్ట్ లైన్లో కూర్చుంటాడు, తెల్లటి బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకుని ముందు వరుసలో. ప్రభు దగ్గరికి వచ్చి గుండె పగిలి ఏడ్చినప్పుడు, ప్రభు నా బ్రతుకు మార్చేశాడయ్యా. ఆ మందు మానేసినప్పుడు నా ఒళ్ళంతా లాగేసింది, పీకేసింది, తట్టుకోలేకపోయిన బాధని ప్రభు ఇచ్చాడు నాకు శక్తి మారటానికి. దేవునికి స్తోత్రం. మందు తాగుతున్న వాళ్ళు సడన్గా మానేస్తే అది వారికి నరకయాతన, వాళ్ళ శరీరం లాగేస్తుంది. ఎంతోమంది వేశ్యలు మారిన వాళ్ళు, దొంగలు మారిన వాళ్ళు, తాగుబోతులు మారిన వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఈ రాత్రి అయిపోతుందమ్మా. వేశ్య నుంచి వంశావళిలోకి, వంశావళిలోంచి విశ్వాస వీరుల జాబితాల్లోనికి వెళ్ళిపోయింది. హెబ్రీ 11లో చూస్తే అక్కడ ఉంటుంది, విశ్వాసమును బట్టి రాహాబు అవిధేయులతో నశింపక. అందరు చెప్పండి ఏంటట? అవిధేయులతో నశింపక. ఏమన్నా గుర్తొస్తుందా మీకు ఆ వాక్యం చదివినప్పుడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మాటలు వింటున్నటువంటి సహోదరులారా, మీరు ఇక్కడ కూర్చుని వింటాం చేస్తున్నట్లయితే అది దేవుని కార్యం. మీరు వింటున్నటువంటి వాక్యం మీలో నమ్మిక పుట్టిస్తూ మిమ్మల్ని విశ్వాసములో ఇంకా దృఢపరుస్తున్నట్లయితే ఆయన చేస్తున్న పని అది. రాహాబు ఆ దారం కిందకి ఆయన రక్తం క్రిందకి ఒక రకంగా వచ్చినట్లే యేసు రక్తం క్రిందకి. వాళ్ళు ఎంతమంది చర్చకొచ్చేవాళ్ళో నా యొద్దకు రండి అన్నాడు. ఆయన ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్లో మాట్లాడతాడు, గ్రే ఉండదు అసలు, ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు, ఇంకా చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ప్రియులరా, నేను మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. గుండెల మీద చెయ్యేసుకుని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, నేను యేసయ్య చేతుల్లోకి వచ్చాను, ఆయన చేతుల్లోనే ఉన్నాను అని ఎంతమంది చెప్పగలరో చేతులు ఎత్తకండి, నాకు చెప్పకండి, మీకు మీరు చెప్పుకోండి. అదొక్కటి చాలు. రెండోది ఇక్కడ అంటున్నాడు, ఆ కొండ విడిపోయిందంట.
సారి మీద పెడితే ఆ సారె పరిస్థితులు ముంగుతూ, ఆ మట్టి నీకు నాకు ముంగుతూ, ఆ కుమ్మరి పరమ కుమ్మరి అయిన దేవుడికి ముంగుతూ ఆ కుండని, ఆ మట్టిని చక్కని అందమైన పాత్రగా చేస్తుంటే అది విడిపోయిందంట. అమ్మా వినండి వినండి, చేతుల్లోకి వస్తే శక్తి కలిగిన జీవితం అవుతుంది, ప్రతిఘటిస్తే సమస్యలు కొలిమవుతుంది. పశ్చాత్తాపడితే పునర్నిర్మింపబడుతుంది. ఆ విడిపోయిన కుండనంట దేవుడు విసిరేయలేదంట. ఏం చేయలేదంట? విసిరేయలేదంట. అమ్మా ఏ కుమ్మరివానికి మట్టే లేదా? ఇంకా దేవుడు కావలసిగా చూపిస్తున్నాడు. నువ్వు నేను విడిపోగా పాడైపోగా ఆయన విసిరేయలేదమ్మా. ఆయన చేతుల్లోకి వచ్చి చాలాసార్లు మనం విడిపోతాం. ఒక్కోసారి ఎందుకో తెలుసా? లోపం చేతుల్లో ఉందా, సారిలో ఉందా, మట్టిలో ఉందా? చెప్పండి. ఆ కుండ చేతుల్లోకి వచ్చింది, సారి మీదకి ఎక్కింది, పాత్రగా చేయబడుతుంది, అయినా విడిపోయింది. చేతుల్లో ఉందా లోపం, మట్టిలో ఉందా, సారిలో ఉందా? మట్టిలోనే ఉంది. ఏ కుమ్మరివాడిని అయినా వెళ్ళి అడగండి ఏంటి లోపం. ఎందుకంటే సారి మీదకి ఎక్కించేటప్పుడు కుమ్మరివాడు ఏం చేస్తాడంటే ఆ మట్టిలో ఉన్న చిన్న చిన్న రాళ్ళన్నీ తీసేస్తాడు. ఎందుకంటే రాళ్ళు ఉంటే అది అందమైన పాత్ర, ఎంత కంటికి కనబడిన ఇసుక రేణు అంత రాయి కూడా దాంట్లో ఉండకూడదు. అందుకే పిసుకుతాడు దాన్ని. ఏం చేస్తాడు? చాలామంది అంటారు ప్రభు దగ్గరికి వచ్చాక ఏంటండి బాబు నన్ను తెగ నలిపేస్తున్నాడు. అందమైన పాత్రగా అవ్వాలి, మరి లోపల ఉన్న రాళ్ళన్నీ తీసేయాలి కదా. అందుకే పిసుకుతాడు. స్టార్టింగ్ పిసుకుతాడు, తర్వాత తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. యోబు అన్నాడు ఆ మాట. తర్వాత యేసయ్య గారు మీకు అర్థమవడానికి చెప్తున్నాను. యోబు గ్రంథంలో యోబు అంటాడు, ప్రియులరా ఈరోజు మీ ముందు మై కట్టుకుని సూట్ వేసుకుని నిలబడ్డానంటే నేను అలాగ బాగా దేవుడికి వాళ్ళు వీళ్ళని ఉండదు, ఎవరినైనా నలుపుతాడు. ఎందుకంటే మనం అంటే చాలా ఇష్టం ఆయనకి, చాలా ఇష్టం. ఒకరోజు నేను పడిపోయాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పడిపోతే మా అత్తకి వివాహం జరుగుతుంది. మా తాతగారి ఇంట్లో పందిర్లు వేశారు. తాటి చెట్లు ఈ గుంజలతోటి వేశారు దాన్ని. ఆ తాటి చెట్లకి, ఆ గుంజలకి తాటి ఏసులు అంటారు. మరి నెల్లూరు జిల్లాలో ఏమంటారు కానీ నల్లగా ముళ్ళుల్లాగా ఉంటాయి, తాటి ఏసులు అంటారు. మడత మంచాలు వేస్తే మడత మంచాల మీద పిల్టి మొగ్గేస్తుంటే నా మోకాళ్ళకి దిగిపోయినాయి తాటి ఏసులు. దిగిపోతే లైట్గా రక్తం వచ్చింది. ఎలాగా? లైట్గానే. మా అమ్మ నర్సింగ్ సూపరింటెండెంట్, మెడికల్ ఫీల్డ్. మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఇంకా మా చెల్లి, నా భార్య అందరూ కూడా మెడికల్ ఫీల్డ్ వీళ్ళు. మా అమ్మ అది చూసి చిన్నప్పుడు ఇది అమ్మో చాలా ప్రమాదం అని చెప్పి కంటికి కనబడినవి అన్నీ చేతితో తీసేసింది. అయితే కొన్నంట లోపలికి వెళ్ళిపోయినాయి అంట. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే మహాతల్లి కొత్త పిన్నిస్ తెప్పించింది. పిన్, సేఫ్టీ పిన్ ఆడవాళ్ళు వాడతారు కదా చీరలకి, తెప్పించి చర్మాన్ని పొడిసేస్తుంది. కోడి పందాలు కోళ్ళు పొడుచుకుంటాయి కదమ్మా, అలా పొడిసేస్తుంటే నేనన్నాను ఇదెక్కడ గొడవ? నాకు అయిన గాయం కంటే నువ్వు చేసే గాయమే. నన్ను వదిలే తల్లి, నన్ను వదిలే అని ఏడుస్తున్నా కానీ గట్టిగా పట్టేసుకుని పొడిసి బయటికి తీసేస్తుంది. బాబు ఉండ్రా అమ్మ, లోపల ఉంటే సెప్టిక్ అయిపోద్దురా, నీకు తెలియదురా, నీకు అర్థం అవట్లేదురా అని చెప్పి అన్నీ తీసేస్తుంది. మొత్తం చర్మం అంతా తుక్కు రేపేసింది. అసలు పొడుసుడే పొడవడం తీయడం. కాలు తీసే, లేకపోతే కాలు తీయరు. కాల్లో ఉన్న ఏసులే తెత్తదు. అర్థమైందా? నాకు అర్థం కాలేదు చిన్నప్పుడు అది ఎందుకు పొడుస్తుందో, ఎందుకు గుచ్చుతుందో. మా అమ్మ నాకు శత్రువులాగా అనిపించింది ఆ టైంలో. కానీ నాకు అర్థమైంది
లోకంలో ఎవ్వరికీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. మా అమ్మకి లేదు కానీ ముడతలు ఉన్నాయి బ్రదర్ అన్నాను. మురికి లేదు, ముడతలు ఉన్నాయి. ముడతలు ఉంటే ఏం చేస్తారమ్మా? మీరు వేసుకోవాలి. ముడతలు ఉన్నాయి, ఏం చేస్తారు? మీరేం మాట్లాడట్లేదేంటి కావలళ్ళు? అది ఇస్త్రీ చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? ఇస్త్రీ చేసినప్పుడు చూసారా మీరు, గుడ్డ కాల్దో, ముడతలు మాత్రమే పోతాయి. అంత కష్టపడి ఉతుక్కుంది నేను కాల్చేయడానికి కాదు. మురికంతా పోగొట్టింది ఇస్త్రీ పెట్టి వస్త్రాన్ని కాల్చేయడానికి కాదు. ఎంత వేడి పెట్టాలో అంత పెడతాం, అవునా? ఎక్కువైతే కాలిపోద్ది, తక్కువైతే ముడతలు పోవు. ఎంత పెట్టాలో అంత పెడతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియులరా, ఈ రాత్రి అంతా మీకు ఆల్ నైట్ ప్రేయరే. నాకు చెప్పడానికి మహా ఇంట్రెస్ట్. దేవుని వాక్యం అంటే పిచ్చి నాకు. వినటానికి మీకు ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు, కానీ చాలామంది ఎందుకు రావట్లేదంట బ్రదర్, మంచు కురుస్తుంది బ్రదర్, అందుకే రావట్లేదు బ్రదర్. పర్లేదులేండి, ఓ 2 రోజులు మంచు కురిస్తే మనమేం మొఖమొలిచిపోము. మంచు కురిసినా దేవుని యొక్క వాక్యము మనపై కురిస్తే అది మనకెంతో ఆశీర్వాదం ప్రియులరా. మనకి తెలియక అనవసరమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం. వాక్యం ఇచ్చిన దేవుడు నిన్ను బాగు చేయలేడా? నా ప్రియ దేవుని బిడ్డలారా, రాహాబు వంశావళి నుంచి విశ్వాస వీరుల జాబితా ఆయన చేతుల్లోకి వస్తే అమ్మా, అద్భుతంగా నీ జీవితాన్ని తలకిందులు చేస్తాడు. ప్రతిఘటిస్తే సమస్యలు కొలిమవుతుంది. నువ్వు ప్రతిఘటించొద్దు దయచేసి. ప్రభు పిలిచినప్పుడు చాలామందిని ప్రభు నడిపిస్తాడు ప్రియులరా. వస్తారు కానీ లోపలికి వెళ్ళనివ్వరు. ఎందుకో ప్రతిఘటిస్తారు దేవుని వాక్యాన్ని, ఎందుకో తృణీకరిస్తారు. దాన్ని ఇక్కడ దాకా వెళ్ళనిస్తారు. ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళ్ళనివ్వండి. దాన్ని ప్రతిఘటించొద్దు దేవుని వాక్యాన్ని, దాన్ని తృణీకరించొద్దు దేవుని వాక్యాన్ని. నికోదేము చేసింది అదే, ఆ ధనవంతుడైన యవనస్తుడు చేసింది అదే. ప్రభు దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళేశాడు, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలని అడిగాడు. ప్రభు చెప్పాడు, నీ ధనమమ్మి పేదలకు ఇవ్వన్నాడు. ప్రతిఘటించి వెళ్ళిపోయాడు, పరలోకం కోల్పోయాడు. మోకాళ్ళ మీద పడ్డాడు, ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. నాకు అనిపించింది పరలోకం గేటుని ఇలా ముట్టుకుని వెనక్కి వచ్చేసాడు అనిపించింది. ప్రతిఘటిస్తే జీవితం పాడైపోద్ది. కానీ ప్రియులరా, ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇలాగున విడిపోయినప్పుడు మరలా తీస్తాడు, విసిరేయడు. దేవునికి వందనాలు చెప్పండి అందరూ. విడిపోతే విసిరేయాలి. కానీ దావీదు అంటాడు, అయ్యా నీ చెయ్యి నా మీద బరువుగా ఉందయ్యా. ఆయన చెయ్యి యాక్చువల్గా చాలా ఆశీర్వాదకర, హాయిగా ఉండాలి. కానీ ఎప్పుడు బరువుగా ఉందని రాస్తున్నాడు తెలుసా? బెచ్చబోతుడు పాపం చేసినప్పుడు విడిపోయింది అది. అప్పుడు ఆయన చేస్తున్నాడు. ఆయన అంట, ఎవరైనా ఇక్కడ నిలబడితే చెప్పు ఉండేవాడిని, చెయ్యేసంట చేతిలో ఉన్న నేను విసిరేయడంట, చెయ్యేసంట. అది కనిపించిందా అందరికీ? నొక్కేస్తాడంట. అప్పుడు అంటారు, బాబోయ్ బాబోయ్ దేవా బాబోయ్. అప్పుడు దావీదు ఏమన్నాడు అంటే, ప్రభువా నొక్కితే నొక్కు కానీ విసిరేయద్దు నీ చేతుల్లోంచి. దయచేసి 51వ కీర్తనలో, నేను తప్పు చేశానయ్యా, శుద్ధ హృదయం మరలా నాలో నూతనంగా కలిగజేయి, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయొద్దయ్యా, నన్ను కొట్టు, నన్ను చంపేసిన నీ చేతుల్లోంచి బయటికి ఇసిరేయొద్దు అన్నాడు యోబు. నన్ను చంపే కానీ నీ చేతుల్లోంచి మాత్రం నన్ను విసిరేయొద్దు అన్నాడు. అమ్మా, నీలో దాచబడిన దోషం ఉందా? నీలో దాచబడిన దోషం ఉందా? పశ్చాత్తాపడితే పునర్నిర్మిస్తాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, పునర్నిర్మించాడు. సౌలు దావీదు కంటే గొప్ప పాపం చేయలేదు. దావీదు కంటే ఒక రకంగా చెప్పుకుంటే పాపమే, గొప్ప పాపం చిన్న పాపం ఉండదు. కానీ మీకు అర్థమవడానికి చెప్తున్నాను, దావీదుతో పోలిస్తే సౌలు చేసింది అంత పెద్ద గొప్ప పాపమేమి, కానీ పశ్చాత్తాపడలేదు. అందుకే పాడైపోయింది ఆ పాత్ర మరలా సారి మీదకి రావడానికి కారణము పశ్చాత్తాపడితే పునర్నిర్మిస్తాడు. దాచబడిన దోషాలు ఉన్నాయా మీ జీవితంలో? ఈజ్ దేర్ ఎనీ సీక్రెట్ సిన్ ఇన్ యువర్ లైఫ్? దయచేసి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనలో ఈజ్ దేర్ ఎనీ హిడెన్ ఇంప్యూరిటీ ఇన్ యువర్ లైఫ్?
నీ భార్యకి తెలియంది, భర్తకి తెలియంది, నీ మనసులో నీ ఆలోచనలో చేసే పాపం కూడా ఆయన చూడగలడు. అందుకే దావీదు అంటాడు, నేను ఆకాశానికి ఎక్కిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళానికి దిగిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు. దేవా, నీ ముఖకాంతిలో ఉన్న రహస్య పాపాలు కనబడుతున్నాయి. హూ కెన్ హైడ్ హిస్ సిన్స్ ఫ్రమ్ హిమ్? ఆయన దగ్గర నుంచి ఎవడమా దాపెట్టగలడు దేన్నైనా? అభిమాయర్ అని అద్భుతమైన దైవజనుడు, ఆయన రాసిన పుస్తకాలు మీకు ఎక్కడైనా దొరికితే చదవండి. చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రచయిత, అద్భుతమైనటువంటి పాస్టర్, అద్భుతమైన దైవజనుడు. అంత గొప్ప దైవజనుడు కాకమునుపు అభిమాయర్ క్రైస్తవుడే కానీ నామకార్థ క్రైస్తవుడిగా జీవించేవాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. నిజమైన రక్షణ వారు మనసు అనుభవం లేదు. తనకి 2 మంచి క్రైస్తవ స్నేహితులు ఉండేవారు. ఒక ఆయన పేరు చార్ల్స్ స్టడ్, సిటీ స్టడ్ అని చెప్పి మీరు చర్చ్ హిస్టరీలో వినుంటారు. అద్భుతమైన దైవజనుడు. ఇంకొక ఫ్రెండ్ ఎవరంటే హడ్సన్ టైలర్, బర్మా దేశానికి వెళ్ళినటువంటి మిషనరీ. 2 అద్భుతమైన దైవజనులు. వాళ్ళిద్దరూ ఈయన ఫ్రెండ్స్. ఓ రోజు వెళ్ళాడు, చార్ల్స్ స్టడ్ దగ్గర అడుగుతున్నాడు, అభిమాయర్, రే, నీలో ఉన్నదేదో నాలో లేదు. నీ జీవితం చాలా సమాధానంతో ఉంది, నీ జీవితంలో చాలా శక్తి ఉంది. నువ్వు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. నువ్వు వాక్యం బోధిస్తుంటే ఏంటో ఒక మహిమ, ఒక విధమైనటువంటి ఒక దైవత్వం నీలోంచి చుట్టుపడు. నీలో ఏదో పవర్ ఉందిరా, నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? నేను క్రిస్టియన్నే, నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్నే. నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి అని అడిగాడంట. అప్పుడు చార్ల్స్ స్టడ్ చెప్పాడట, ఒరే, అదేంటో నీకు చెప్తాను కానీ ముందు నాకు ఇది చెప్పు. హ్యావ్ యూ గివెన్ ఎవ్రీథింగ్ టు గాడ్? నువ్వు దేవునికి అంతా ఇచ్చేసావా అని అడిగాడంట. అని అడిగితే అభిమాయర్ విన్నా వినబడనట్లు, చూసినా చూడనట్లు ఒక్కోసారి మనుషులు ఎలాగే బిహేవ్ చేస్తారు. అంతసేపు వాక్యం వింటారు, అయినా ఏమీ వాళ్ళకి అర్థం కానట్లు, చూసినా చూడనట్లు, విన్నా వినబడనట్లు. అభిమాయర్ ఏంటో అంటున్నావు, నాకు వినబడడం లేదు అని టాపిక్ మార్చేసాడంట. ఇంటికి వెళ్ళాడు, మంచం మీద పడుకున్నాడు. ఓ స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఏం చెప్తుందంటే, హ్యావ్ యూ గివెన్ ఎవ్రీథింగ్ టు గాడ్? యేసయ్యకి అంతా ఇచ్చేసావా? ఇంకా స్వరం వినబడుతూనే ఉంది, తట్టుకోలేకపోయాడు. లేచాడు, మోకాళ్ళ మీద పడ్డాడు. లార్డ్, ఐఎమ్ సారీ లార్డ్, నేను నీకు అంతా ఇచ్చేసానని చెప్పి అంటున్నాను, కానీ నీకు ఇవ్వంది నా జీవితంలో ఒకటి ఉంది. వచ్చాడు, మోకరించాడు. తన దగ్గర తల దగ్గర తాళపు చెవులు గుర్తుందంట. ఆ తాళపు చెవులు, తన ఇంటి తాళపు చెవులు గుర్తు. అది 2 దోసెల్లోకి తీసుకుని ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, నా హృదయం అంతా నీకు ఇచ్చేయడానికి ముంగుత్తుగా ఇదిగో నా ఇంటి గదుల తాళపు చెవులన్నీ గుర్తులో ఉన్నాయి, అంతా నీకు ఇచ్చేస్తున్నాను, నా హృదయంలో అన్ని గదులు నీవే అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ రోజు ప్రభు నిజంగా ఆయన గదిలోకి వచ్చాడంట. వచ్చి ఎలా అన్నాడంట, ఇది అన్నాడంట. అంటే ఈయన స్టన్ అయిపోయాడు. తాళపు చెవులు గుర్తు తీసుకెళ్ళి నెమ్మదిగా ఆయన చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎలాంటి టైప్ అంటే, అమ్మ నువ్వు ఇస్తే అబ్బా అని చెప్పి వెళ్ళిపోయే టైప్ కాదు. నువ్వు ఇచ్చింది ఎలాంటి హృదయంతో ఇచ్చావు, ఏమి ఇచ్చావు అన్నది బాగా ఆయనకి చాలా ఇంపార్టెంట్. ప్రియులరా, ఆ తాళపు చెవులు గుర్తునంట ఇలా 2 సార్లు ఎగరేసి పట్టుకుని ప్రభు ఏమన్నాడు తెలుసా, యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, దీంట్లో అన్ని తాళపు చెవులు ఉన్నాయా అని అడిగాడంట. ఇప్పుడు అభిమాయర్ అంటున్నాడు, ఉన్నాయి ఉన్నాయి అన్నాడు. అని అంటే మరలా 2 సార్లు ఎగరేసి ఇలా పట్టుకుని అభిమాయర్ దీంట్లో అన్ని కీసు ఉన్నాయా అని అడిగాడంట. మరి ఉన్నాయి ప్రభు, ఉన్నాయి అంటున్నాడు. అప్పుడప్పుడు పాడతాం కదా మనం కూడా, తనువు నాదిదిగో గై కొనుమీయో ప్రభువాని, వెండి పసిడి, నా డబ్బంతా ఇదిగో, నా గొంతు ఇదిగో, నా పెదవులు ఇదిగో, నా చేతులు ఇవిగో, నా కాళ్ళు ఇవిగో. ఒక్కోసారి ఈ పాట కూడా పాడతాం, నా సమస్తము, నా సమస్త
ప్రభా మొత్తం ఇచ్చేస్తున్నాను ప్రభా, తీసేసుకో. మొత్తం ఇచ్చేస్తున్నాడంట. అవి మాయర్ ముఖం మీద ఇసిరేసాడంట తాళచేలు గుర్తు. ఇసిరేసి నువ్వు ఎంచుకొని పోతున్నాడంట ఆయన. ఒక్కసారి మోకాళ్ళ మీద పడి కన్నీటి పర్యంతమై, ప్రభా ప్రభా నువ్వు ఈ రోజు కానీ వెళ్ళిపోతే నేను భ్రష్టుణ్ణి అయిపోతాను, దయతో నన్ను క్షమించు, నేను ఒకే ఒక పాపాన్ని దాచాను ప్రభా, ఈరోజు అది నీకు ఒప్పుకుంటున్నాను, అది నీకు ఇచ్చేస్తున్నాను. ఆ తాళపు చెవి, చిన్న తాళపు చెవి ప్రభా, అది కూడా ఇచ్చేస్తున్నాను. ప్రభు ఆ రోజు ఆ తాళపు చెవి తీసి తన హృదయంలోనికి వచ్చాడని, తన బతుకు వెలిగించాడని, తన జీవితం వెలిగిపోయిందని ఆయన తన సాక్ష్యంలో రాస్తాడు. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ యూ, ఫర్ మీ టు yield into God's hands. దేవుని చేతుల్లోకి రావడం చాలా ప్రాముఖ్యం. అయితే దేవుని చేతుల్లోకి ఎంతో కొంత కాదు, అంతా సమర్పించాలి ప్రియులరా, అంతా పెట్టాలి మన జీవితాన్ని. అందుకే నిన్నటి దినాన్ని కూడా చెప్పాను, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, ప్రతిదాని ముందు పూర్ణ పూర్ణ పూర్ణ. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తాను. నేను ఇంకో చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తాను. యాక్చువల్గా ఇంకో వాక్యం దీన్ని కొనసాగింపుగా చెప్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నాను. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, కానీ ఇంకా నేను అక్కడికి వెళ్ళానంటే మీరందరూ కూడా ఎవరైతే ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువసేపు చెప్తారో వాళ్ళు మళ్ళీ పిలుస్తారంట, లేకపోతే వందనాలయ్యా అంటారంట. అమ్మా మీకు అందరికీ వందనాలు. మరిన్ని చైర్లు ఖాళీ అవ్వకముందే నేను ముగించాను అనుకోండి, నా గౌరవం నేను కాపాడుకున్నవాడిని అవుతాను. మంచు కురుస్తుంది, కరెక్టే, మంచిగా మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నేను కూడా ముగించాలి, నాకు కూడా మర్యాద కాదు అది. కాబట్టి నేను ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇదే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో దేవుడు ఇర్మియాతో ఏమంటాడంటే, నా దగ్గర పశ్చాత్తాపడితే పునర్నిర్మిస్తాను ఇర్మియా. ఆ క్రింద వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి అమ్మా, అవన్నీ చదివేస్తూ ఇప్పుడు టైం అయిపోద్ది. నేను ఎవరినైనా శపిస్తానని చెప్పినప్పుడు వారు పశ్చాత్తాపడితే నేను నా శాపవచనాన్ని వెనక్కి తీసుకుంటాను ఇర్మియా. నేను ఎవరినైనా దీవిస్తానని చెప్తే వారు నాకు విరోధంగా జీవిస్తే నేను వారిని నాశనం చేస్తాను ఇర్మియా. నువ్వు వెళ్ళి వారికి మాట చెప్పంటే వాళ్ళు వినే రకాల వినలేదు. అప్పుడు ఇర్మియాతోటి దేవుడు మళ్ళా కొమ్మరివాని ఇంటికి వెళ్ళమంటాడు. వెళ్ళినప్పుడు ఇర్మియా కొమ్మరివాని ఇంటికి వెళ్తే ఒక కూజాని కొనమంటాడు 19వ అధ్యాయంలో. ఆ కూజాని కొని వాళ్ళని ఓ లోయలోకి తీసుకెళ్ళి వాళ్ళ కళ్ళెదురుగుండా, ఇశ్రాయేలీయుల పెద్దల కళ్ళెదురుగుండా ఆ కూజాని బదలు కొట్టి నేలకేసి ఉంటాడు. ఆ ఇర్మియా బదలు కొడతాడు. ఇప్పుడు ఇర్మియా వాళ్ళతో ఈ మాట చెప్పు, మట్టి విడిపోతే మరలా పాత్రగా చేశాను, వాళ్ళని అడుగు, కూజా పగిలిపోతే మరలా బాగు చేయొచ్చేమో అడుగు అని అంటాడు. అమ్మా, మట్టి మెత్తగా ఉన్నప్పుడు, ముద్దగా ఉన్నప్పుడు, తడిగా ఉన్నప్పుడు విడిపోతే మరలా పాత్రగా చేశాడు. కానీ అది ఎండిపోయిన తర్వాత, డెడ్ లైన్ దాటేసిన తర్వాత అది పగిలిపోతే మరలా బాగు చేయొచ్చేమో అడుగు ఇర్మియా అని అంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా అక్కడ మాట, అది మీకు పెన్లో ఉంటే అక్కడ అండర్లైన్ చేసుకుని 19వ అధ్యాయం పేజీ తిప్పితే మీకు కనబడుతుంది. మరలా బాగు చేయ నసఖ్యమైన పాత్రగా ఇశ్రాయేలు వారిని నేను, అమ్మా, తిరుగుబాటు చేస్తే తీర్పుకు లోనవుతాం. ఓ మాట చెప్పనా, మనందరికీ దేవుడు కృప, మనందరికీ దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు. కానీ డెడ్ లైన్ దాటేస్తే, డెడ్ లైన్ అంటే డెడ్ లైనే, డెడ్ లైన్ దాటేశాక మనము గుండె పగిలి ఏడ్చినా కూడా మనకి కృప అదే నాన్న. అమ్మా, ఆ రోజు సింహాసనం ముందు మీరు అనుకుంటారు ఈ భూమి మీద ఎవరు ఆయన దగ్గర పశ్చాత్తాపడరని, కానీ
ఈ భూమి మీద పశ్చాత్తాపడి రేపటి దినాన్ని తీర్పు దినమందు సింహాసనం ఎదుట ప్రతి ఒక్కడు ఆయన దగ్గర కన్నీరు కాచి పశ్చాత్తాపడతాడు, కానీ క్షమాపణ అనేది దొరకదు. ఎందుకంటే డెడ్ లైన్ దాటేశారు. ఒక అమ్మాయి మందు కొట్టేసి, వెస్ట్రన్ కంట్రీస్లో లేండి, భారతదేశంలో కాదు, మందు కొట్టిన అబ్బాయిలతో కారులో రయ్యమని వచ్చిందంట ఇంటికి. అమ్మేమో మంచి దైవజనురాలు, ఇదేంటే నిన్ను ఎలా పెంచానే, నీకోసం ఎన్ని ప్రార్థనలు చేశానే, నీ కారులో వీళ్ళ కాదమ్మా ఉండాల్సింది, నీ కారులో యేసై ఉండాలమ్మా అన్నదంట. వెటకారంగా అన్నదంట. కారులో ఖాళీ లేదు కానీ మమ్మీ డిక్కీలో కూర్చుంటాడేమో అడుగు నీ యేసయ్య, డిక్కీ ఖాళీగా ఉంది అన్నదంట. అలా అని రయ్యమని వెళ్ళిపోయింది ఎక్సలేటర్ తొక్కి. వెళ్ళిన 5 నిమిషాల్లో భయంకరమైన యాక్సిడెంట్ అయింది. అమెరికాలో యాక్సిడెంట్ అయితే మనుషులు మొఖాలు కూడా గుర్తుపట్టలేం, మొక్కలు అయిపోతారు, అంత వేగంగా వెళ్తాయి వాహనాలు. అక్కడ పార్ట్స్ అన్నీ ఎగిరిపడ్డాయంట. ఏం పార్ట్స్? కార్ పార్ట్లు కాదు, బాడీ పార్ట్స్. అప్పుడు విలేకరులు ఆ యాక్సిడెంట్ని చూసి, అద్భుతంగా ఉంది, కారు నాశనం అయిపోయింది, లోపల శరీరాలు తుక్కు అయినాయి, డిక్కీలో కోడిగుడ్లు ఒకటి కూడా, కనీసం బీట కూడా పడలేదే అని చెప్తున్నారంట విలేకరులు. ఆమె ఏమంది? కారులో గాలి లేదు కానీ మమ్మీ డిక్కీలో ఉంటాడేమో. అమ్మా, ఆయన నీ హృదయంలో చోటు అడిగింది పరలోకంలో ఆయనకి చోటు లేక కాదు, ఆయన చేతుల్లోకి నిన్ను రమ్మంటుంది. నువ్వు ఆయన చేతుల్లోకి రాకపోతే సృష్టి మీద ఆయన అధికారం కోల్పోతాడని కాదు, నీ బాగు నా బాగు కొరకు, నీ ఆశీర్వాదం నా ఆశీర్వాదం కొరకు. అమ్మా, ఆఖరికి మాట చెప్తున్నాను, ఫరో కూడా పశ్చాత్తాపడ్డాడు. మీరు కావాలంటే నిర్గమకాండం చదవండి. నేను పాపం చేశానని ఏడ్చాడు. కానీ ఎప్పుడైతే అగ్ని వాడగని లాగిపోయినాయో అక్కడ వాక్యంలో ఉంటుంది, ఫరో మరింత పాపం చేస్తున్నాను, కఠినమై మరింత పాపం. బిలాము ప్రవక్త కూడా దేవదూత కనబడి కత్తిని దూసి దేవదూత కనబడితే పశ్చాత్తాపడ్డాడు, నేను పాపిని, నా పాపాన్ని క్షమించని. అంతే, ఒడ్డు చేరేదాకా ఓ మాట, ఒడ్డు చేరిన తర్వాత ఇంకో మాట మాట్లాడతారంట. అంతే, గట్టెక్కేశాడు, వెంటనే మరలా పాపం చేశాడు. బిలాము శాపగ్రస్తుడైపోయాడు. మీరు సౌలుని చూడండి, సౌలుని సమూయేలు గద్దించినప్పుడు మీరు అనుకుంటారు సౌలు అసలు సౌలు కూడా అన్నాడు ఈ మాట. మీరు కావాలంటే చదవండి వాక్యాన్ని సరిగ్గా. నేను పాపిని, నేను పాపం చేసి ఉన్నాను అని అన్నాడు. కానీ అది గుండె పగిలిన పశ్చాత్తాపం కాదు, అది వేషధారణ పశ్చాత్తాపం. ఇంకా అలాంటివన్నీ చూపించను మీకు బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ దొంగ పశ్చాత్తాపాలు. పశ్చాత్తాపం అంటే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని అంటాం కాదు. అసలైన పశ్చాత్తాపం, అవన్నీ చెప్పడానికి టైం లేక అసలైన పశ్చాత్తాపం చెప్తున్నాను. తప్పిపోయిన కుమారుని చూడండి, తండ్రి నేను నీకును పరలోకమునకును విరోధంగా పాపము చేసి ఉన్నాను అని చెప్పి అదే దేశంలో ఉన్నాడా? లేదు, ఆ దేశాన్ని విడిచిపెట్టి తండ్రి ఇంటికి వచ్చాడు. అది పశ్చాత్తాపం అంటే. ఎక్కడ ఉన్నావో పాపంలో అక్కడే ఉండి ప్రభువా నన్ను క్షమించు అని అడగడం కాదు, ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అని అడుగుతావు. దావీదు పశ్చాత్తాపం 51వ కీర్తనలో, అది నిజమైన పశ్చాత్తాపం. దావీదు అంటాడు, అయ్యా నేను బెత్షెబాకి విరోధంగా పాపం చేశాను అని అనలేదు, నేను ఊరియాకి విరోధంగా పాపం చేశాను అని అనలేదు. దావీదు అక్కడ అంటున్నాడు, నేను కేవలము నీకు విరోధంగా పాపం చేశాను అని అన్నాడు. దావీదు పాపం చేసింది తన భార్యకు విరోధంగానో, బెత్షెబాకి విరోధంగానో, ఊరియాకు విరోధంగానో కాదు. పిల్లలు గుర్తించండి, మనం పాపం చేస్తే ఆ పాపం చేస్తుంది మనుషులకి విరోధంగా కాదు, దేవునికి విరోధంగా. మనం పాపం చేసినప్పుడు ఆయన అవమానపరుస్తున్నాం. కాబట్టి మనం ఏమన్నాలి తెలుసా? ప్రభువా నేను నీకు విరోధంగా పాపము చేసి ఉన్నాను. దావీదు దాన్ని విడిచిపెట్టాడు, ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు. అమ్మా, ఆయన చేతుల్లోకి వస్తే ఆయన శక్తి కలిగిన జీవితంగా చేస్తాడు. పశ్చాత్తాపడితే పునర్నిర్మిస్తాడు. ఆయన ఎలా చేస్తాడో చెప్పాను, ఎప్పుడు చేస్తాడో ఆయన చేతుల్లోకి రావడం అంటే ఏంటో నేను ఇప్పుడు మొదలెట్టి చెప్పబోతున్నాను. ఇంకంతే, గుండెల్లో గుడుక్కుమంది అందరికీ కూడా.
మీరు భయపడకండి. యేసుప్రభు అన్నాడు కదా, భయపడకుడే అన్నాడు కదా. అలాగున మీరు భయపడకండి. నేను ముగిస్తున్నాను. ప్రియులరా, తల్లు వంచండి ప్రతి ఒక్కరూ. ఆయన చేతుల్లోకి రావడం అంటే ఏంటో ప్రభు చిత్తం అయితే రేపు చెప్తాను. ఒకవేళ ప్రభు అనుమతిస్తే చెప్తాను, లేకపోతే ప్రభు ఏది ఇస్తే అదే చెప్తాను. కానీ ఈరోజు చెప్పినంత మటుకు నీ జీవితంలో విన్న వాక్యానికి విధేయత చూపించావా లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభుకి కానీ నాకు కానీ ఈ సభలో ఏర్పాటు చేసిన వారికి కానీ మెప్పు కానీ ఘనత కానీ మీ డబ్బు కానీ ఏమీ వద్దు. ప్రభు కోరుతుంది ఒకటే, నీ హృదయాన్ని, నీ జీవితం ఆయన చేతులకి ఇస్తే, ఆయన హృదయంలోనికి నువ్వు చోటిస్తే ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానంటున్నాడు. ఎవరైనా ఒకవేళ ఇంకా దాచబడిన దోషాలు మీ జీవితంలో ఉన్నట్లయితే, అమ్మా మోసపోకండి, దేవుడు వెక్కిరింపబట్టు. నేను ఒకటే చెప్తున్నాను, మనుషుడు ఏది విత్తునో అదే కోస్తాడు. నేను ఒక చిన్న పల్లవి వాడుతున్నాను. ఎవరైనా ఇంకా ఈ ప్రాంగణంలో ఏదైనా దాచబడిన దోషం ఉన్నట్లయితే, అది నీ భార్యకి తెలియపోవచ్చు, నీ భర్తకి తెలియపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియపోవచ్చు, నీ బిడ్డలు తెలియపోవచ్చు, నీ పాస్టర్ గారికి తెలియపోవచ్చు, అసలు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ అది ప్రభువుకి తెలుసు. నేను ఒక చిన్న పాట, చిన్న పల్లవి పాడుతున్నప్పుడు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే స్పందించండి. అమ్మా, అంతా అయిపోయాక పశ్చాత్తాపడ్డాడు ఎవరు? ఇస్కరియోతు యోధ. కానీ పేతురు, దావీదు ఇంకా సమయం ఉండగానే పశ్చాత్తాపడ్డారు. చేయి పట్టుకో, చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. అనేక సార్లు పడిపోతున్నానయ్యా, జారిపోతున్నానయ్యా. కారణం నాలో దాచబడిన దోషాలు ఉన్నాయి. నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను. మానవుని కదా, ఇది సహజమే అనుకుంటున్నాను. కాదు, నువ్వు ఎవరి చేయితే పట్టుకుంటావో వారు పడరు, వారు పరమునకు చేర్చబడతారు. ఎవరైనా ఉంటే లేచి నిలబడండి, మీకు ఒక ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. చేయి పట్టుకో, చేయి పట్టుకో, పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, ధైర్యపరచు నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. గాడ్ బ్లెస్ యూ చెల్లి. దేవుడు నేను దీవించుగాక. నిన్ను చివరి దాకా నీ చేయి పట్టుకుని నడిపించి ఆయన మేఘమెక్కించునుగాక. అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోకానికి వచ్చి నీ సుందరమైనటువంటి ఆ చేతుల్లో, అందరిని ఆశీర్వదించిన చేతుల్లో నువ్వు మేకులు కొట్టించుకున్నావు. మమ్మల్ని దీవించడానికి, మట్టిగా ఉన్న మమ్మల్ని మహిమగా మార్చడానికి. పరమకుమారి నీ చేతుల్లోకి వచ్చి తండ్రి నీ చేపట్టుకుని చివరి దాకా నడిచి నీ మేఘమెక్కే ధన్యత మాకు అందరికీ దయచేయమని యేసే నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు.
ఆ వేదిక మీద ఉన్న వారందరికీ వందనాలు. ఓపికతో ఇప్పటి వరకు మంచు కురుస్తున్నా చాలా ఓపికతో చాలా శ్రద్ధగా విన్న మీకు అందరికీ కూడా వందనాలు. అమ్మ, రేపటి దినము ఆఖరి దినము. నేను రేపటి దినం కావలివారు అని అంటే కావలి ప్రాంత ప్రజలు అందరూ కూడా మరి వస్తారు, ఈ ప్రాంగణం అంతా నిండుతారు అని అనుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే మీరు అనేకుల్ని తీసుకుని రండి. రేపటి దినం ప్రభు అద్భుతంగా మాట్లాడబోతున్నాడు. ఆఖరి మాటలు, శ్రేష్టమైన మాటలు ఎవరు పోగొట్టుకోకండి. ప్రభు మీ జీవితాల్ని మార్చే మాటలు. అందరికీ వందనాలు. శ్రేష్టమైనటువంటి దైవవర్తమానాన్ని అందించినటువంటి దైవజనులకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని మనం తీసుకొని ఈ స్థలాన్ని విడిచిపెడదాం. మన మధ్యలో కావలి డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏఎస్ బాబు గారు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, మనిచ్చుడికి తండ్రి ఇస్తున్నా. విరిగిపోయినటువంటి కుండను తిరిగి మరలా మంచి పాత్రగా మీరు చేయగలిగినటువంటిది దేవుడు అని దైవదాసుని ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈనాడు అనేక మంది సమస్యల చేత, అనేక రకాలైన ఇబ్బందుల చేత, ఇరుకుల చేత, దుఃఖం చేత, బాధ చేత విరిగిన హృదయాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. వారి హృదయాల్ని కట్టగలిగినటువంటి వాడివి, వారి జీవితాలని కట్టగలిగిన వాడివి, వారి జీవితాలని సరిచేయగలిగినటువంటి వాడు అని నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. మీ చిత్తమైతే రేపు రాత్రి కూడా ఇలా కొడుకొని మీ ద్వారా కలిగేటువంటి శ్రేష్టమైన వర్తమానం మేము విని ఆత్మీయ మేలు పొందుటకు కృప చూపించమని వర్తమానం అందించిన దైవ సేవకుడు, కొడుకులు ఏర్పాటు చేసిన ప్రభు కిషోర్, చేరువచ్చిన దైవజనులు, అలాగే చేరువచ్చిన ప్రతి ప్రజల్ని మీరు దీవించమని, ఈ రాత్రి కాలపు దీవులతో నింపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ప్రేమ, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత చేరిన మనకందరికీ సదాకాలం తోడై ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.